వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగిని వచ్చాను. వారం అంతా క్షణం తీరిక లేకుండా గడిపాక వీకెండ్లో తీరుగా కూకొని టీవీ ఆన్ చేస్తే మన నీడర్ల పంచి డైలాగులు కడుపుబ్బ నవ్వించేస్తాయి. వాళ్ళు చెప్పే సామెతలు పెట్ట కథలు కితకథలు ఎడతాయి. అది చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఎప్పట్లాగే ఈ వారం కూడా అలాంటి తమాషాలు చాలా తీసుకొచ్చాను. మరి ముందు అడ్వాన్స్ చూసేద్దాం. మోడీ స్టైలే వేరు అని అంటున్న నారా లోకేష్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. కూటమి పాలనపై రాచమల్లు సెటైర్. పతివ్రత పరమాన్నం వండితే గన చల్లగానే కాదంట. గెలుపు నాదే అంటున్న కేఏ పాలు. చూసుకుందా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? కూటమి మంత్రికి జడ శ్రవణ్ కుమార్ సూటి ప్రశ్న. ఒక్క పని గాడి చేయకూడదు, ఒక్క పని కొట్టేసేయాలి. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సురకలే సురకలు. నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు మరి? మోడీ అటు నుంచి నరుక్కొచ్చాడంటున్న బండి. భారత్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు? చైనాకు వేయండు. మందేసి చిందేస్తున్న తిరకాసు. 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక డబుల్ ఆమ్లెట్. ఎడ్లు కొనడానికి సంతకెళ్తున్న చిన్నమ్మ. వచ్చిందావా? అమెరికా ప్రెసిడెంట్ గా వార్నింగ్ ఇచ్చారంట మోడీ గారు. ఈ మాట చెప్పింది ఏ బీజేపీ నాయకుడో కాదు, మన చిన్నబాబు లోకేష్ బాబు. ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కూడా మొహమాట పడేలా ఆయన పొగడ్తలతో ముంచెత్తేశారు. నమస్తే సార్, మొదలెట్టండి. మన నమో రూటే వేరు. నమో అంటే నరేంద్ర మోడీ గారే కదా. కంటిన్యూ. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అవునవును. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. మరి మన నమో ఏం చేశారు సార్? కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఏంటి ఆయన స్టైలు? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఓ అమ్మో, బాలయ్య బాబు డైలాగ్ తో ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చాడంటే మామూలు ఇష్టం కాసుమి. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. మరి ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కారా? ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. 2 ఇంజిన్లేనా? 3వ ఇంజిన్ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారేటి? అంతేలేండి. రైతులు యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని బాబు గారు అన్నారు, గుర్తుందా? అయితే యూరియా వాడితే క్యాన్సర్ వస్తే మరి మొలకల చెరువులో తయారయ్యే కల్తీ మందు తాగితే ఎవరు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాస్మల్ గారు. నమస్తే గురువు గారు, చెప్పండి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎట్టున్నాయి సార్? దుడ్డిచ్చి తేలితో కుట్టించుకుండే సామెత నింటాం మనం. ఏంటిది? మళ్ళీ పాలు చెప్పండి ఆ సామెత. అంటే డబ్బులు ఇచ్చి తేలితో కుట్టించుకోవడం. అంటే పాలిచ్చే ఆవును కాదనుకొని తన్నే దున్నపోతను తెచ్చుకున్నట్లన్నమాట. అంతేనండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండి. ఏంటి సార్ ఆ పరిస్థితులు? 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే ఏంటవుతుంది? తేలితో కుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో కుట్టించుకున్నట్టు ఉంది విషయమే. మరి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. ఇది ప్రభుత్వం అంటారా? దీన్ని ప్రభుత్వం అనకపోతే ఏమంటారు సార్? రాక్షస ప్రభుత్వం ఇది. అంతా మీరే చేశారంట కదా బాబు గారు అంటున్నారు. ఇంకా శుద్ధపూస మాటలు మాట్లాడతా అంటే ఎంత అన్యాయం అయ్యి అసలు ఇది. అబ్బా ఊరుకోండి సార్, అంత పెద్ద గొప్ప బాబు గారిని పట్టుకొని శుద్ధపూస అంటారేటండి? అసలు ఆయన రేంజ్ ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎట్లుంటాయంటే కదా, పతివ్రత పరమాన్నం వండితే గన తెల్లవార్దులు వేడిగా ఉంటుందని అంట. చల్లారదా? చల్లగానే కాదంట. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినట్లండి? అట్టుంది చంద్రబాబు నాయుడు చెప్పి ఈ శుద్ధపూస మాటలన్నీ కూడా. ఓహో, అంటే చంద్రబాబు చెప్పేవన్నీ పరమన్నం పలుకులు అన్నమాట. సరే కానీ గురుగారు, 2 రోజుల నుంచి మీ పార్టీ వాళ్ళు ఎన్ బ్రాండ్ అని అంటున్నారు. అంటే ఏంటి సార్? ఇంతకుముందు పల్లెల్లో మనం వింటాన్నాం. ఏంటి సార్ అది? పొద్దు గునికితే చీకటి పడతా ఉంటే దయ్యం తిరుగుతాంది ఊర్లో, బయటికి రావాకండి ఎవరు అని. దెయ్యం? అది మన అబ్బగారి కాలంలో. మన నాయనగారి కాలం వచ్చేతలికి పులి తిరుగుతాంది, పొద్దు గునికి నాకు బయటికి రావాకండి అంటున్నారు. వామ్మో, నాకు దెయ్యం అన్నా భయమే, పులన్నా భయమే.
వీటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి సార్? దయ్యం దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు తెలివిగా. ఆ, చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు. ఆ, కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే సరాసరి నరకమే. దెయ్యం నుంచి తప్పించుకున్నా, పులికి దొరకకుండా పారిపోయినా చివరకు ములకల చెరువులో మునగాల్సిందే అంటారు, అంతేనా? మనం మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏం మాట్లాడారు సార్? యూరియా కొడితే పంటకు, వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట. అవును సార్, మేం కూడా విన్నాం. వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది. ఆ, మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచే యవ్వనం వస్తుందా? ఏమో ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి యవ్వనం ఇచ్చే మందు కూడా ఏదన్నా కనిపెడతారేమో బాబు గారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని స్లోగన్ ఇచ్చారని, ఇప్పుడు ఆ స్లోగన్ను మందు సీసా పిలుస్తోంది రా కదలి రా అని మార్చేశారని అంటున్నారు పేరు నాని గారు. చెప్పండి గురుగారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా. అవును, మరి ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? వీళ్ళేమన్నారు, బ్యాన్ తీసి ఇంటి పక్క పెట్టాం రా కదలి రా అన్నారు వీళ్ళు. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా సార్ మందు? ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఇది గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కొడి దొరికితే అక్కడ మందు బాబులు కష్టం కలగకుండా ఆ ఏర్పాట్లు చేశారు సార్. గ్రేట్ సార్. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకోండి అసలు మీకు. అది సరే కానీ సార్, ఆ కల్తీ మద్యం సంగతి ఏంటి సార్? ఏదో మామూలుగా సినిమాల్లో కోయిదారులు చూపిస్తారు, ఎన్టీఆర్ పక్కన ఫోటో ఆల్బమ్ తెరిచి ఆ ఫోటోలన్నీ చూపిస్తాడు. చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, నారాయణరావు పక్కన నేను, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, నటశేఖర కృష్ణ పక్కన నేను, చంద్రబాబు పక్కన జనార్దన్, నూతన ప్రసాద్ పక్కన నేను. దొంగ లెక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, జయప్రద పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, రాల్బెల్లి పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. సిగ్గు ఎగ్గు అని సిగ్గుపడుతూ గూకుంటే పనులు ఎలా అవుతాయి చెప్పండి గురుగారు? ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. తగుదనమ్మా అంటూ పక్కోళ్ళ పనిలో తల దూర్చి ఓవరాక్షన్ చేస్తే నడువు విరిగిపోద్ది అని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే సార్. ఎవరి గురించి సార్ ఇప్పుడు మీరు చెప్తుంది? నేను మొగల్పూడి అనితాని. అరే ఏడు సార్ మీరు మాటి మాటికి అంతే మేడం గారు నాడి పోసేసుకుంటారు. పాప ఏడు చేశారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ ప్రమోట్ పాయింట్ ప్రెజెంటేషన్ మెడికల్ కాలేజీలకు ఇచ్చింది కాబట్టి అడుగుతాను. ఆమె మంత్రి సార్. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదా? హోమ్ మినిస్టర్ అయ్యండి హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆమె చేసింది కాబట్టి. హెల్త్ మినిస్టర్ చేయలేని పని ఈవిడ చేసిందంటే గ్రేటే కదా. ఒక్క పని గాడిద చేసింది. అదేంటి సార్ అలానే సార్? ఒక్క పని గాడిద చేస్తే ఏమవుతుంది? ఏటవుద్ది? ఏమవుద్దబ్బా? నాకు తెలదు సార్, మీరే చెప్పండి కోత. నడువులు ఎరుగుతాయి. అయితే ఇప్పుడు మీరు ఏంటంటారు ఫైనల్ గా? ఒక్క పని గాడిద చేయకూడదు. మరేం చెయ్యాలి? కుక్క. ఒక్క పని కుక్కే చేయాలి. అంటే సార్ ఇప్పుడు జనరల్ గా కుక్కకు ఏం పని ఉంటుంది సార్? దొంగ వచ్చినప్పుడు కుక్క మరగాలి. మరి గాడిద ఏంటి చెయ్యాలి? గాడిద ఏం చేయాలి? బరువు వేస్తే తీసుకెళ్ళాలి. ఇప్పుడు అనిత గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం తప్పు అంటారా? హోంశాఖ ఉన్నప్పుడు ఏం చేయాలి? పోలీసుల పనితీరు ఎట్లా ఉంది దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. కానీ మెడికల్ కాలేజీల మీద నీకేమమ్మా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? సరే సార్, ఆవిడేదో ఉత్సాహంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందే అనుకోండి, మీకేంటి సార్ బాధ? ఒక్క పని గాడిద చేసింది కాబట్టి ఆ గాడిదని అడుగుతున్నాను. ఏం అడుగుతారో ఒక్క ముక్క అడిగండి. మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ప్రక్రియ గవర్నమెంట్ పద్ధతుల్లో జరుగుతుందా, పీపీపీ మోడల్ కాబట్టి ప్రైవేట్ పద్ధతుల్లో జరుగుతుందా? ఈ ఒక్కదానికి సమాధానం. అబ్బా ఏం పాయింట్ పట్టుకున్నారు సార్. మరి అనిత గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అల్లాడిపోయిన ట్రంప్ తాతకు కాకుండా ఇంకెవరికో ఇచ్చారు ఆ ప్రైజ్. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదో తెలుసా? ట్రంప్కు మన కేఏ పాల్ గారే ఇవ్వద్దన్నారంట. ఎందుకో ఏటో కనుక్కుందాం. నమస్తే సార్. పాపం ట్రంప్ తాతకు ఎందుకు సార్ అన్యాయం చేశారు? ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు. అంత ప్రచారం చేసుకున్నా ఇవ్వలేదు కదా, ఎందుకని? నేను ముందే చెప్పాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి. ఓహో అదే అసలు సంగతి. ఇంతకీ ఏం రాశారు సార్ ఆ లెటర్ లో? డిక్లేర్ చేశాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు. ఏంటి మీరే డిక్లేర్ చేశారా? అసలు ట్రంప్ తో మీకేంటి సార్ గొడవ? 70 కారణాలు ఉన్నాయి, ప్రధాన కారణాలు 7. ఇప్పుడు ఆ కారణాలు ఏమి వద్దు కానీ అసలు మీకెందుకు రాలేదు సార్ నోబెల్ ప్రైజ్? నాకు 3 సార్లు ఇచ్చారు, 2003, 5, 6లో. 3 సార్లు మీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారా?
తీసుకున్నారా మరి? నేను తీసుకోలే. అసలు ఎవరు నామినేట్ చేశారు మిమ్మల్ని? 17 కంట్రీస్ నామినేట్ చేసాయి. 17 కంట్రీస్ నామినేట్ చేసి 3 సార్లు ఇస్తామన్నా తీసుకోలేదంటే మీరు చాలా గ్రేట్ సార్. ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్? పోనీ భారతరత్నకు ట్రై చేయలేకపోయారా? ఎర్రంనాయుడు గారు భారతరత్న ప్రపోజ్ చేశారు. ఆ? మరి ఇచ్చారా భారతరత్న? మనకెందుకండి భారతరత్నాలు? అంతేలేండి. సరే ఆ విషయం పక్కన పెట్టండి కూసేపు. జూబ్లీస్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తున్నారా లేదా ఇంతకి అది చెప్పండి ముందు. నన్ను నిలబడమంటే నేను నిలబడతా, మీరందరూ ఓట్లు వేస్తానంటే. అందరూ ఓట్లేడు ఎలా కుదురుతుంది సార్? ఆ నియోజకవర్గం వాళ్ళే ఓట్లు వేయాల. తమ్ముడు రేవన్ 1 వీక్ సమయం ఇస్తున్నాను. ఓమ్మో, సీఎం గారికి వార్నింగ్. రేవంత్ రెడ్డి మీద నాకు 18 మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి. ఏంటి సార్ ఆ 18 కంప్లైంట్లు? 1 by 1 వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా, సుప్రీం కోర్టులో కేసులు వేస్తా. ఇంకో పాల్ గారు ఏదైనా ఉంటే కూకొని మాట్లాడుకోండి సార్, కోర్టులు కేసులు ఎందుకు? చూసుకుందాం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? మీరు గెలిస్తే ఏటి చేస్తారు ముందు చెప్పండి. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా. ఎలా అభివృద్ధి చేయాలో మీకు తెలుసా? హైదరాబాద్ అభివృద్ధి చేయలేదా? మరి తానే అభివృద్ధి చేశానని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా చంద్రబాబు గారు. నేను మొదలు పెట్టానంటే ఆగేదే లేదు. మొదలు పెట్టారా మరి? నేను ఇంకా మొదలు పెట్టలా. ఎప్పుడు మొదలెడతారు? 21 నుంచి మొదలు పెడతా. అయ్యి బాబోయ్, అయితే 21 నుంచి యుద్ధమే అన్నమాట. సినిమా ఓ సినిమా నో వచ్చిండవా? నువ్వు కూడా నాతో పాటు రారాదు? కాస్త మాట సాయం చేసినట్టుంటా. నాకు రావడం కుదరదు కానీ ఎక్కడికి వెళ్తున్నావు? అవును, ఒక్కదానివే వెళ్తున్నావు, మీ బావేడి? ఏం చెప్పమంటావున్నా, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాది. ఎందుకు? ఏటైంది? మళ్ళీ ఏమన్నా గొడవ అయిందా మీ బావతో? మొన్న బంగారం వడ్డాన్ని జయించమంటే ఇంట్లో నుంచి పారిపోయినాడు కదా. ఇంటికి వచ్చినాక తలుపులేసి సుతారంగా 4 తగిలించిన, దానికే అలిగి కూర్చున్నాడు. నాతో మాట్లాడడంలే, అందుకే ఒకదానే పోతాడా. ఏంటి 4 తగిలించావా? మా తల్లే ఎలా భరుతున్నాడో ఏటో మీ బావ నీతో. ఏంది మా బావ మీద తెగ జాలి చూపెడతాండవే. నేనేమన్నా మరి అంత గయ్యాలదల్లగా కనపడతానా ఏంది? అదేం కాదు గాని అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. ఇక్కడ దగ్గరలో ఏదో సంత ఉందంట కదా, ఆడికి పోతాండా. సంతకెందుకు? ఓ కూరగాయలు తెచ్చుకోవడానికా? ఏహే, కూరగాయలు కాదున్నా, ఈ మధ్య కరెంటు రేట్లు బాగా పెరిగిపోయిండాయి కదా. అవును, అయితే కరెంటు బిల్లు తగ్గించుకునే తందుకు సంతకు వచ్చినాను. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కరెంటు వాడకం తగ్గించాలి గాని సింగడు అద్దంకి వెళ్ళినట్టు నువ్వు సంతకెళ్ళి ఏడు చేస్తావు. 2 ఎడ్లు కొనుక్కొని వద్దామని పోతాడరా. ఆవులు గీదలు ఉంటే పాలు పితుక్కోవచ్చు, ఎడ్లను కొనుక్కొని ఏడు చేసుకుంటా. ఎడ్లతో కరెంటు తీయొచ్చు, ఆ కరెంటు ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. తెల్దా నీకు? ఎవరు చెప్పారు? ఇంకెవరున్నా, మన బాబు గారే. అటు చూడున్నా, నీకే అర్థమైతుంది. ఎడ్లతో బుల్స్ తో కరెంట్ ఉత్పత్తి చేయడం, ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. చూసినావన్నా, అందుకే అందరు 2 ఎడ్లు కొనుక్కుంటే కరెంటు బిల్లులు కట్టాల్సిన పనేలే. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఆయన ఏది చెప్తే అది పట్టుకొని పరిగెట్టాడువేనా? అంటే బాబు గారు చెప్పింది నిజం కాదా? ఆ సెటప్ ఇళ్లలో వాడుకోవడానికి కుదరదు సిన్నమ్మా. అదంతా నాకు తెలుదునా. ఇదిగో ఇందాక దారిలో కరెంటు వైర్లు స్విచ్లు కూడా కొన్నా. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకోవాలిన్నా? ఎక్కడ కొన్నావో అక్కడ తిరిగి ఆ డబ్బులతో మిరపకాయ బజ్జీలు కొనుక్కొని ఇంటికి. అంతే అంటావన్నా? ఏందో ఏమో, నెల కరెంటు బిల్లులు కట్టలేక సస్తంట. అన్నట్టు ఆడబిడ్డనిది ఎప్పుడు వస్తుందంట అన్నా? నీకేమన్నా తెలుసునా? నాకు తెలదు. మరి ఏం తెలుసున్నా నీకు? ఆడ కూర్చొని పెత్తనాలు చేయడం మాత్రం తెలుసునా నీకు? నేను పోయి వస్తా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటర్లకు డబ్బులు పంచుతారని, అప్పుడు ఓటర్లు ఒక మంత్రం చదవండి సరిపోతుందని ఎవ్వరికి తెలియని సీక్రెట్ బయట పెట్టారు కేటీఆర్. అదేటో చూసేద్దాం. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రసారం? ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే? ఎలాగుంది? హైదరాబాద్ లా ఎవడో నిక్క తక్కువ మాట్లాడితే ఏమంటారు? ఏమంటారు సార్? ఏ ఖాముష్ బైఠ్ రే, బైగన్ కి బాత్ నాకు ఒకరు అంటారు. ఏ బైగన్ క్యా హై సార్? ఈ బైగన్ కి బాత్ అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. ఏటా మాటలు? 4,000 ఇస్తా, 6,000 ఇస్తా,
కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. बैगन के बात అంటే అదేనా? 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, గానా క్యా గానా? तेरा नाम लिया ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు. అంటే ఈ 2 ఏళ్లలో పనులేమీ జరగలేదా? ఆ తెలుగులో సామెత చెప్తారు చూడు, ఏంటి సార్ ఆ సామెత? మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకకేవడం. సరే సరే, ఈ సామెతలు పాటలు పంచులు పక్కన పెట్టి జూబ్లీ ఎన్నికల ప్రసారం గురించి చెప్పండి సార్. ఫుల్ పైసలు ఆయన కాడ, ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. ఏంటి ఓటుకు 10,000? ఇదేదో బాగానే ఉంది. వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? పైసలు చేతులు పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. మళ్ళీ ఇదేం కిరికిరి సార్? ఇంతకీ ప్రమాణం చెయ్యమంటారా వద్దంటారా? మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒకటి సీక్రెటా? చెప్పండి చెప్పండి. అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. ఓ అక్క, ఆ ఫోన్ పెట్టి సార్ ఏదో సీక్రెట్ చెప్తారంట, మీరు చెప్పండి గురుగారు. వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? అబ్బా సస్పెన్స్ లో పెట్టకుండా త్వరగా చెప్పండి సార్. చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, కంట్లు మూసుకొని లోపల తుప్పాలు 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 అనుకోవాలి. ఏంటది? తుప్పాల్ తుప్పాల్ తుప్పాల్. ఈ మంత్రం చదివితే ఏమవుతుంది సార్? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. మరి ఇంకే తుప్పాల్ తుప్పాల్ తుప్పాల్. ఓ అక్క, గుర్తు పెట్టుకోండి మంత్రాన్ని. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అంటే బీజేపీనే కదా. అది పూజకు పనికిరాని పువ్వు. అది అదేంటి సార్ అంత మాట సరే పుసుకున్నా? ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేము. బాగుంది సార్, ఇంక మీరు మీ ప్రసారం చూసుకోండి, మనం మళ్ళీ కలుద్దాం. అమెరికాను ఎలా దారికి తేవాలో మోడీకి బాగా తెలుసు. ఆయన వేసిన ఎత్తుకు ట్రంప్ దిగొచ్చారని అంటున్నారు బండి సంజయ్ గారు. నమస్తే సార్. అమెరికా విషయంలో మోదీ ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనికి మీరు ఏంటంటారు? చెప్పిన మాటను పక్కా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంత సీన్ లేదు. అమెరికా ప్రెసిడెంట్ కు మోడీ భయపడుతున్నారని అంటున్నారండి కాంగ్రెస్ నాయకులు. ఎక్కడ ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అవును గాని ఇంతకీ ఆ ట్రంప్ ను ఎలా డీల్ చేస్తారు సార్ మోడీ గారు? అమెరికా ట్రంప్ ఏం చేసిండు, సుంకాలు పెంచి భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు, చక్కగా ఏడికి వేయండు. ఏడకి పోయారు? అమెరికాకా? చైనాకు వేయండు. చైనాకా? చైనా పోతే ట్రంప్ ఏం చేసిండు, ఏం చేసిండు? ఇలా దిగొచ్చి మన భారత్ తో స్నేహం చేసే ప్రయత్నం చేసి ఎక్కడ మోడీ గారు వార్నింగ్ ఇవ్వాలి అమెరికాకు. అమెరికాకి వెళ్ళలేదు, వార్నింగ్ ఇవ్వలేదు, మరేం చేశారు? ఏ జ్ఞానమో చేసిండు. అయినా ట్రంప్ రోజు ఏదోటి గెలుగుతూనే ఉన్నారు సార్. మీరే ఏదోటి చెయ్యాలని అంటున్నారు ప్రజలు. రేవంత్ రెడ్డి పులా పిల్ల అనేది తనకు అర్థం కావటం లేదని అంటున్నారు హరీష్ రావు గారు. నమస్తే సార్. ఏంటండి పరిస్థితి? ఇలా తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? ఎలాగుంది? మీద కృష్ణా నీళ్లు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు బయటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటి చేస్తున్నారు సార్? ఉన్న నీళ్లు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నారు సార్ ఆయన? మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. అవును. నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి ఆయన నల్లమల బిడ్డ, నల్లమల పులే. పులి అయితే మాట్లాడదు, అంటే పులి నుంచి పిల్లిగా మారిపోయాడు అంటారా? పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు. రోజు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్. మన రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. ఎందుకు పోయారు సార్ కర్ణాటకకి? ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. మరి అక్కడ ఏం జరిగింది కర్ణాటకలో? కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. ఆయన పులి అయితే మీకెందుకు, పిల్లి అయితే మీకెందుకు? నువ్వు నల్లమల్ల పులివో పిల్లివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు, నువ్వు ఏదన్నా కాగాని. ఇక ఆ పులులు పిల్లుల మీద రాపేయండి సార్. ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఎవరబ్బా ఇతను? ఇక బాబు డోంట్ డిస్టర్బ్, ఐ యామ్ బిజీ. నేను ఇటు చూడా పాలి, ఇటు ఇటు. ఎవరా నువ్వు? నేను గుర్తుపట్టలేదా? 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్, ఒక బాటిల్ సోడా, చిల్లీ చికెన్ తీసుకురాపో. ఇది బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ బాగా ఎక్కేసినట్టుందిగా. సనియా ఆ మాటలేటి, ఆ తోగడం ఏంటి, ఆ ఓగడం ఏంటి? నేనే ఓగతా, తోల్తా, ఎగరతా. ఏంటి సనియా ఇది? ఆనందం, సంతోషంతో గుండె ఉప్పొంగిపోతుంది జోగన. ఎందుకు? ఇన్నాళ్ళకి తాగుబోతుల కోసం ఆలోచించే ఒక మహానుభావుడు ఒకడు వచ్చాడన్నా. ఓహో,
మందు బాబులు మందు కోసం వైన్ షాపుల వెంట తిరగకుండా ఎంచక్క ఊరూరా బెల్ట్ షాపులు పెట్టించిన పుణ్యాత్ముడన్న ఆయన. అబ్బో, ఇంకా ఏం చేశాడో తెలుసా అన్న మహానుభావుడా? ఏం చేశాడు? మందు బాబుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కల్తీ మందును కనిపెట్టడానికి ఒక అద్భుతమైన యాప్ తీసుకొచ్చిన మహానుభావుడు అన్న ఆయన. అదంతా బానే ఉంది కానీ నువ్వెందుకు అలా ఊగుతున్నావు? ఎవరన్నా చూస్తే నవ్వుకుంటా తెలుసా? నవ్వుకోనేనా? రిపోర్టింగ్ చేయమంటే మందేసుకొని సిందేస్తావా? మందేస్తే తప్పేమన్నానా? ఇది చాలా నాణ్యమైన మందు తెలుసా నీకా? అయితే నువ్వు అక్కడే ఉండు, ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఓయమ్మో జోగన్నావు అంత పని చేయబాక. నేనేం తాగలా, ఊరికే అట్టా యాక్టింగ్ చేశా అంతే. ఎట్టా ఉందన్నా నా పర్ఫార్మెన్స్? ఏడ్చినట్టే ఉంది కానీ ఎందుకు అలా తాగుబోతే యాక్టింగ్ చేసావు? రోమ్లో ఉండేటప్పుడు రోమన్లాగే ఉండాలంటారు కదా, అందుకే మందు గురించి ఒక గొప్ప వార్త ఉందని చెప్పడానికి అట్టా యాక్టింగ్ చేశా. ఏటా వార్త? మార్కెట్లోకి ఒక గొప్ప యాప్ వచ్చింది జోగన్నా. ఏటా యాప్? ఆ యాప్తో చెక్ చేస్తే సీసాలో ఉండేది ఒరిజినల్ సొరక డూప్లికేట్ సొరక అనేది టక్కని తెలిసిపోతుంట. అసలు మందు తాగడమే తప్పు. లివర్ చెడిపోతుందని చెప్పాల్సింది పోయి అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేసుకొని తాగమండ ఏటన్నయ్యా? ఏందన్నా నువ్వా? కల్తీ మందు తాగితే ఎంత డేంజరో తెలుసా నీకా? ఆరోగ్యం చెడిపోయి బాల్చి తన్నేస్తారంతే. కల్తీ మందు తాగితే బాల్చి తన్నిస్తే ఒరిజినల్ మందు తాగితే బాలీవుడ్ హీరోలాగా ఫిట్గా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారా? ఏందన్నా నువ్వా? ప్రతి దానికి కోడిగుడ్డు మీద కదా ఏకలు పీకినట్టు పీకతానే ఉంటావా? పెట్రోల్ కల్తీ, డీజిల్ కల్తీ, వంట నూనెలు కల్తీ, ఎరువులు కల్తీ, ఇత్తనాలు కల్తీ, చివరాఖరికి మంచి నీళ్లు కూడా కల్తీ అవుతున్నాయి కదా. వాటికేమీ తీసుకురాలేదా యాప్? నేను మందు యాప్ గురించి చెప్తా ఉంటే నువ్వేందన్నా దానికి లేదా యాప్ దీనికి లేదా యాప్ అని పోలీసు వాళ్ళు కదా ఇంట్రాగేషన్ చేసినట్టుగా చేస్తా ఉండవా? ఇంతేనా? ఇంకేమి వార్తలు లేవా నీ దగ్గర? ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది జోగన్న? ఇంతకంటే గొప్ప యాప్ ఏముంటుంది చెప్పు అసలు. సర్లే చెప్పిన ముచ్చట్లు చాలు కానీ ఇంకా ఆఫీస్కి వచ్చాయి. జోగన్న ఏంటి? విస్కీలో సోడా కలుపుకుంటారు కదా, అంటే బీర్లో కూడా సోడా కలుపుకుంటే ఎట్టా ఉంటుందన్నా? ఏమో నాకు తెలదు అన్నా. ఇంకొక డౌట్ ఉందన్నా, మందులోకి ఆమ్లెట్ బాగుంటుందా లేకపోతే ఉడకబెట్టిన పల్లీలు బాగుంటాయా? ఆపింకా ఎందుకన్నా మొలకల చెరువు మందు వేసుకున్నోడు లాగా అట్ట అరస్తా ఉండవా? ఒక మంచి యాప్ వచ్చింది అని చెప్పడం కూడా తప్పేనంటానా?